ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి భవిష్యత్ రాజకీయ అడుగులపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఆయన ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారా, కొత్త పార్టీ పెడతారా, లేక వైఎస్ఆర్సీపీలోకి తిరిగి చేరతారా అనే ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ పార్టీ పేరు భారత్ జన వికాస్ అని కూడా ప్రచారం జరుగుతుంది. కొన్ని మీడియా కథనాల్లో ఇదే పేరును ప్రస్తావించినప్పటికీ దీనిపై విజయసాయిరెడ్డి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు గత వారం ఆయన తిరిగి వైఎస్ఆర్సీపీలోకి చేరబోతున్నారన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారానికి స్పందించిన విజయసాయిరెడ్డి తన రాజకీయ పునరాగమనం, భవిష్యత్ కార్యాచరణ వ్యూహాలపై త్వరలో మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. నేను స్వాతంత్ర ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి ఒత్తిళ్లు, అలాగే ప్రలోభాలు, ప్రభావాలకు లొంగకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలనే నా లక్ష్యం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అదే సమయంలో ఆయన మళ్లీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్లే అవకాశాలను కూడా కొట్టిపారేయాలేమో అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో మీడియా సంస్థలను ప్రారంభిస్తానని కూడా విజయసాయిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రణాళికపై కూడా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి విజయసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఉన్న సస్పెన్స్ కు తెరపడాలంటే ఆయన ప్రకటించనున్న ప్రెస్ మీట్ వరకు వేచి చూడాల్సిందే.